చాలామంది బూతు, అశ్లీలము, శృంగారం అనంగానే ఇది ఈజీ అనుకుంటారు. కానీ ఈజీ కాదు. ఎందుకంటే ఇందులో వచ్చేదంటే టైం పాస్ ఎక్కువ. టైం పాస్‌గా చేయొచ్చు, శ్రమ పడకుండా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అందరికి బూతులొచ్చు మేము చేస్తాం అని ఉరికొస్తారు. కానీ అది బూతులు జనం వినేలాగా చేయడం, కంటెంట్ పరంగా చేయడం కష్టం అనమాట. నా బూతు మాకు తెలుసు బాగొస్తాయి. మేము చేసేది బూతులే కదా! మాకు నోట్లుంటాయి. బూతులు మాట్లాడినట్టు ఉంటది. వీడియోలు చేసినట్టుంటాయి. డబ్బులు సంపాదించినట్టుంటది అని అనుకుంటారు. కానీ కాదు. అడల్ట్ కంటెంట్ అంటే 18+ కంటెంట్ తయారు చేయడం అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే కంటెంట్‌గా చేయాలి. బూతులుగా చేయొద్దు. బూతులు బూతుగా చేయడం అందరికొస్తది. కానీ బూతులు బూతుగా చేయడం కాదు. ఒక కంటెంట్ పరంగా చేయాలి. కంటెంట్ క్రియేట్ చేయాలి. బూతు కంటెంట్. బూతు వేరు, బూతు కంటెంట్ వేరు. అంటే కంటెంట్ వేరు అందులో. అది ఎలా చేయాలంటే ఉదాహరణకి మీరు ఒక కామెడీ ఉన్నది. కామెడీ జోక్ అందరం చేస్తామా? కామెడీ చేస్తే ఎట్లంటే జనం పగలబడి నవ్వుతారు. పగలబడి నవ్వుతారు. నవ్వేలాగా నువ్వు కామెడీ చేయగలవా? ఒక బూత్ అలాంటిదన్నమాట. బూతు మాట్లాడడం వేరు. ఆ ఫీలింగ్ వచ్చేలాగా చేయడం కంటెంట్ అవుతది. కాబట్టి బూతు మాట్లాడినంత మాత్రాన, బూతుగా చెప్పినంత మాత్రాన, బూతు మనకు తెలిసినంత మాత్రాన వాటిని ఎవ్వరు వినరు. అందులో కంటెంట్ ఉండాలి. చెప్పాను కదా! హాస్యం జోక్ చేస్తే మనం ఒక జోక్‌లో ఎట్లుంటది నవ్వెంత బాగుంటది. నవ్వుతాం చూసినావా? ఎన్నో హాస్య సన్నివేశాలు ఉంటాయి చూసినావా? అది కంటెంట్. అంటే నలుగురు నవ్వేలాగా చేయడం కంటెంట్ అంటారు. ఓహ్! శృంగారంలో గూడా ఆ ఫీలింగ్ రావడం అనేది ఆ ఫీలింగ్‌కి లోన్ కావడం అనేది కంటెంట్. బూత్ వేరు, ఆ కంటెంట్ వేరనమాట. అలాగే మీరిప్పుడు కొన్ని ఏడుపు సినిమాలు చూసినావా? ఆడోళ్ళు చేసే సినిమాలు, కుటుంబపరమైన సినిమాలు అప్పట్లో 'మాతృదేవో భవ' అని ఒక సినిమా వచ్చింది. సినిమా అంతా ఏడుపే ఉంటది. కష్టాలే ఉంటాయి అన్నీ కుటుంబపరంగా. అది ప్రతి ఆడియన్ అంటే ఆడ, మగ అందరూ ఆ సినిమా చూసి ఏడుస్తా ఉంటారు. సినిమా అందరూ ఎర్రగా కళ్ళు చేసుకొని బయటికెళ్తా ఉంటారు చూసినావా? ఏడుపు సినిమాలు ఉంటాయి గదా! మరి అవన్నీ చూసి ప్రేక్షకుడు ఎలా ఏడుస్తున్నాడు? అగో అలాగే మీరు అడల్ట్ కంటెంట్ అంటే 18+ శృంగారం పెడితే జనానికి అలాంటి ఫీలింగ్ కలగాలి. అంటే కంటెంట్ పరంగా చేయాలి. అంతేగాని పచ్చి బూతులు నోటికొచ్చినట్టు పెట్టి మీకెలాగో బూతులొచ్చు, లవ్ ఫీలింగ్ ఉన్నాయి, సెక్స్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక అవి మాట్లాడంగానే జనానికి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నాకు ఫీలింగ్స్ వస్తాయని మాత్రం అనుకోకండి. ఆ బూతులు పెడితే ఎవరికి ఫీలింగ్స్ రావు, కోరికలు రావు. మీరు బూతులు మాట్లాడినట్టు ఉంటది. కంటెంట్ వేరే ఉంటదనమాట. చెప్పానుగా ఇప్పుడు ఏడుపు సినిమాల్లో మనం ఎలా ఏడుస్తున్నాము? అలా పెట్టాలి. ఇప్పుడు 'చిరంజీవి' సినిమా అనేది ఎంటర్‌టైన్ సినిమా ఉన్నది. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటది? ఫస్ట్ డాన్స్ ఏస్తాడు, తర్వాత ఫైట్ ఏస్తాడు, తర్వాత స్టోరీ ఉంటది, యాక్షన్ ఉంటది, విలన్ ఉంటాడు. 'చిరంజీవి' స్టైల్ ఎట్లుంటాయి? ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అది అందరూ చేయలేరు. నేను చేస్తా అంటే కాదు. అందులో కంటెంట్ పరంగా చేయాలి. కంటెంట్ ఉండాలి. ఇట్లా ఉంటాయి. ఇలాంటి ఫీలింగ్స్ అంటే ఒక హాస్యం కావచ్చు, ఏడుపు, బాధ సినిమాలు ఎలా అయితే ఏడుస్తామో ఆ విధంగా అడల్ట్ కంటెంట్ చేయాల్సి ఉంటదనమాట. అంటే దానికి కంటెంట్ ఉండాలి. కేవలం పచ్చి బూతులు నోటికొచ్చినట్టు సెక్స్ ఫీలింగ్స్, బూతులు ఇవన్నీ నాకొచ్చు. చలో ఇవిగా పెడితే నా జనం చూస్తారని మాత్రం అనుకోకూడదు. అది కాదు. అది కంటెంట్ కాదు గుర్తుపెట్టుకోండి. ఎవరు చూడరు. కాబట్టి 18+ లేకుండా అడల్ట్ కంటెంట్, బూత్ కంటెంట్ చేయండి. కానీ కంటెంట్ చేయండి. కేవలం బూతులుగా మాట్లాడంగా కంటెంట్ పరంగా చేయండి దాన్ని. ట్రెడిషనల్ కంటెంట్ అయినా ఇలాగే చేయాలి. ఇవే లక్షణాలు ఉంటాయి దానికి కూడా.